భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చాలా కాలం తర్వాత ఓ ఐస్ క్రీం ప్రకటనలో కనిపించారు. అయితే ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను ఒక వ్యాపార సంస్థ తన మార్కెటింగ్ కోసం వాడుకుందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ దిన్షాస్ ఈ ప్రకటనను రూపొందించింది. గతేడాది అనారోగ్య సమస్యల తర్వాత కాంబ్లీ కనిపించిన తొలి పబ్లిక్ యాడ్ ఇదే. జీవితంలో కాస్త తక్కువ పొందిన వారు కొంచెం ఎక్కువ పొందేందుకు అర్హులు అనే థీమ్తో ఈ యాడ్ తీశారు. దీనికి ప్రతీకగా ఐస్ క్రీం కోన్పై చాక్లెట్ భాగాన్ని పెద్దదిగా చూపించారు. కాంబ్లీ పురాగమనానికి, ఆయన స్థైర్యానికి నివాళిగా ఈ యాడ్ను ప్రచారం చేశారు. అయితే ఈ సందేశం అందరికీ నచ్చలేదు. కాంబ్లీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు అందరికీ తెలిసిందే. ఆయన జీవితంలోని ఇంతటి క్లిష్టమైన, భావోద్వేగపూరితమైన అంశాలను ఒక ఐస్ క్రీం అమ్మడం కోసం చులకన చేశారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇది సానుభూతిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడమేనని, ఆయన కష్టాలకు ఐస్ క్రీం ఇచ్చే చిన్నపాటి ఆనందానికి పోలిక పెట్టడం సరికాదని విమర్శిస్తున్నారు.